నమస్కారం. గోపాల్ సాముద్రికం వీక్షకులకు స్వాగతం. మనం సాముద్రిక శాస్త్రంలో ప్రధాన రేఖల గురించి మనం విశ్లేషించుకుంటూ హృదయ రేఖ గురించి అనేక విషయాలను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను కూడా మనం అందరికీ విపులీకరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కొంతమంది చేతుల్లో హృదయరేఖ ఇలాగ విస్తరిస్తూ మధ్యలో హృదయరేఖ పైన ఐలాండ్స్, ద్వీప చిహ్నాలు ఎక్కడైనా సరే. ఐలాండ్ అంటే ఆ రేఖ ఇలాగా మధ్యలో విడిపోయినట్టు లూప్ లాగా ఏర్పడి మళ్ళీ కొనసాగుతుంది. ఇలాగ నేను ఉదాహరణ కోసం ఇక్కడ చూపెడుతున్నాను, కానీ ఎక్కడైనా ఉండొచ్చు. అటువంటి సందర్భంలో ఆ ఐలాండ్ ఎక్కడ ఏర్పడింది, వయసుని మనం లెక్కగట్టి, ఈ ఎపిసోడ్లు అన్నీ అయిన తర్వాత ఆఖరిని ఈ వయసు లెక్క కట్టడం కూడా నేను మీకు తెలియజేస్తాను. ఆ వయసుని లెక్కబెట్టి ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఈ ఐలాండ్ ఏర్పడుతోంది అని గమనించి, ఈ ఐలాండ్స్ ఇలా ఉంటే అది ఒక వ్యతిరేకమైనటువంటి గుర్తు. మనకి ప్రేమ అభిమానంలో ఆటంకాలు ఏర్పడతాయి. అయితే వీటిపైన మరలా ఒక క్రాస్ లైన్ కూడా ఉంటాయి. సహజంగా ఈ రేఖ ఇలా వెళ్తూ మధ్యలో లూప్స్ కింద విడిపోయి ఐలాండ్స్ కింద ఏర్పడి మరలా ఆ ఐలాండ్ మీద కూడా ఒక క్రాస్ లైన్స్ ఉంటే, ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ ప్రేమ అభిమానము ఆప్యాయతల్లో ఇతరుల మీద వీరు వ్యక్తం చేసేటువంటి వాటిల్లో ఏదో విధంగా విపరీత భావాలని ఏర్పరచుకొని వీటిల్లో ఆటంకాలు ఏర్పడి తద్వారా అనారోగ్యానికి కూడా, అంటే ఎప్పుడైతే మనం ప్రేమ అభిమానం ఇతరుల నుంచి కోల్పోయి మనం ఇతరులకు వాటిని పంచకుండా వ్యతిరేక భావాలు పెట్టుకుంటారో వాళ్ళు మానసికమైనటువంటి రుగ్మతలకు గురయ్యి తద్వారా అనారోగ్యానికి కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి మన గుర్తుల్ని మనం గమనించినప్పుడు మిగిలిన రేఖలను, అంటే ఆరోగ్యం గురించి చెప్పేటువంటిది ప్రధానంగా జీవిత రేఖ కనుక జీవిత రేఖను, తద్వారా వచ్చే ఆటంకాలని మనం గమనించేటువంటిది అదృష్ట రేఖ. వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకుని ఒక వ్యక్తి యొక్క ప్రేమ అభిమానము ఆరోగ్యాలతోటి ముడిపడినప్పుడు మిగిలినటువంటి రేఖలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. హస్తం యొక్క స్వరూప స్వభావాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ ఇలాగా ముందుకు విస్తరిస్తూ రవిస్థానములో గనక, రవిస్థానము అంటే రవివేలు, ఈ ఉంగరపు వేలుకు దిగువన రవిస్థానముకు దిగువలో ఇక్కడ ఐలాండ్ కింద మారినప్పుడు దాని మీద ఒక క్రాస్ కానీ ఇంటూ మార్క్ కానీ ఏర్పడితే, అంటే నిలువుగా ఒక క్రాస్ ఏర్పడినా లేకపోతే ఇంటూ మార్క్ ఏర్పడినా, ఈ కత్తెర గుర్తు ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి భావాలని తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఐలాండ్ కూడా వ్యతిరేక భావాలను తెలియజేస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో గుండె బలహీనత కానీ హృదయరేఖ రవిస్థానంలో ఉంది కనుక అటువంటి వ్యక్తులకు కంటి దోషాలు, కంటి సమస్యలు, తద్వారా కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాల కారణంగా మనసులో నా ఈ ప్రేమ అభిమానంలో కూడా ఆటంకాలు ఏర్పడేటువంటి విధంగా మనం దీన్ని పేర్కొనవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ పైన చుక్కలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది కొంచెం గమనించడం కొంచెం కష్టమైనటువంటి విషయం. మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే చుక్కలు అంటే ఈ పుట్టుమచ్చల్లాగా నల్లగా ఉండటం కాదు.
ఆ రేఖ యొక్క డెప్త్ పెరుగుతుంది కిందకి. అంటే ఇలా రేఖ ఉన్నప్పుడు గుచ్చితే ఒక చోట ఒత్తిడి పెరిగి ఎలాగైతే అక్కడ ఒక చుక్క పెట్టినట్టు ఏర్పడుతుందో, అటువంటి ఈ హృదయరేఖ కలిగినటువంటి వ్యక్తులు ఎక్కువ చుక్కలుంటే ఎక్కువ అనారోగ్య హేతు అది. అలాగే ప్రేమాభిమానం వీటిల్లో కూడా కొంత అవరోధాలని తెలియజేస్తుంది. అది రక్త ప్రసరణలో కూడా ఇబ్బందులను తెలియజేస్తుంది. అందువల్ల వీటిని గమనించినప్పుడు జాగ్రత్తగా నేను ఈ గుర్తించడం కోసం ఇలా పెట్టాను. 1, 2, 3 ఎక్కువ ఎన్ని ఎక్కువ చుక్కలుంటే అంత అనారోగ్య కారణాలని, 1, 2 ఉంటే కొంచెం తక్కువగాను దాని యొక్క ప్రభావం చూపెడతాయి. మొత్తం మీద ఈ చుక్కలు అనేటువంటివి వ్యతిరేకమైనటువంటి భావాన్ని చెప్తాయి. ఏ రేఖ అయినా సరే స్పష్టంగా క్లియర్గా అలాగా ఒక ప్రవాహంలాగా సాగుతూ ఉండాలి. మనం ప్రవాహాన్ని చూస్తూ ఉంటాం. నదుల్లోనూ కాలువల్లోనూ మనం ప్రవాహం స్ట్రీమ్ ఫెయిర్గా వెళుతుందనుకోండి, వెళుతున్నప్పుడు ఆ ప్రవాహము సజావుగా సాగి ఎంత దూరం ప్రయాణించాలో అంత దూరం నీరు చేరుకుంటుంది. అలా కాకుండా మధ్యలో కొన్ని చోట్ల గుంటలు ఏర్పడుతున్నప్పుడు సుడి ఏర్పడుతుంది. అంటే ప్రవాహం వేగము మందగించి అక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాగా ఈ భావాలు ఆరోగ్య కారణమైనటువంటి రక్త ప్రసరణ ఒకచోట అవి ఒత్తిడిని కలగజేస్తూ ఉంటాయి. తద్వారా అక్కడ కనెక్ట్ అయినటువంటి నాడులు మన మెదడుతోటి అనుసంధానమై ఉంటాయి. దీనికి అనుగుణంగా మన మానసికమైనటువంటి భావాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. మానసికమైనటువంటి భావాలు మన శరీరం మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. శరీరం మీద ఎప్పుడైతే ప్రభావం చూపెట్టినాయో ఏదో ఒక న్యూనతాభావం కానీ, ఆరోగ్య సమస్య కానీ, నాడీ సమస్య కానీ తలెత్తుతూ ఉంటుంది. హార్మోనల్ సమస్యలు కానీ వస్తూ ఉంటాయి. ఈ అరచేతిలో ఉండేటువంటి ఈ సూక్ష్మమైనటువంటి రేఖలకు అనుగుణంగా అనేక వేల కొలది నాడీ తంతువులు ఈ రేఖల యొక్క అంతర్గత ప్రవాహానికి అనుగుణంగా అనుసంధానమై ఉంటాయి. ఇవి అన్నీ కూడా ప్రతి ఈ గ్రహస్థానము యొక్క రేఖ యొక్క లోపలి భాగాల్లో అనుసంధానమయ్యి కేంద్రీయ నాడీ వ్యవస్థకు చేర్చబడతాయి. అందువల్లనే మీరు కొన్ని వైద్య విధానాల్లో ఆక్యుపంక్చర్, క్రియాయోగం, ప్రాణిక్ హీలింగ్ ఇలాంటివి కొన్ని క్రియలు ఉన్నాయి. అవి చైనా, కొరియా ఇలాంటి దేశాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ ఆక్యుప్రెషర్ చేస్తున్నటువంటి వైద్యులు కొన్ని పాయింట్స్ని గుర్తిస్తూ ఉంటారు అరచేతిలో. ఆ పాయింట్స్లో కొన్ని నోట్స్ అంటే సూదిల్లా ఉంటాయి. వాటిని ప్రెస్ చేసి ఒక్కొక్క ప్లేస్లో ఒకటి దృష్టి, ఒకటి వినికిడి, ఒకటి రక్త ప్రసరణ, ఒకటి మూత్రపిండాలు, జీర్ణ వ్యవస్థ, అన్ని వ్యవస్థల్ని కూడా అరచేతిలో మనం గుర్తించి వాటికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం మౌలికంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, హస్త సాముద్రిక శాస్త్రంలో అరచేతిలో ఉండేటువంటి ప్రతి మైన్యూట్ పార్ట్ కూడా లింక్ అయి ఉంటుంది నాడీ వ్యవస్థతోటి. అది మెదడులో ఉండేటువంటి లోబ్స్ తోటి అనుసంధానమై ఉంటుంది. అందువల్లనే ఇది ఒక ఐడెంటిటీ. మెదడే మనకి ఒక ఐడెంటిటీ. ఆ మెదడు యొక్క సాఫ్ట్ కాపీ ఈ అరచేయి.
ఈ అరచేతిలో ఉండేటువంటి సూక్ష్మ రేఖలు, ముద్రలు ఇవన్నీ కూడా మనం బై బర్త్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పడతాయి. అవి కొన్ని సందర్భాలలో మనం దైనందిన జీవితంలో ఈ అరచేతితోటి అనేక పనులు చేస్తున్నప్పుడు ఈ అప్పర్ లేయరు అది అరిగిపోయి ఆ కణజాలం అంతా పోతూ ఉంటుంది. లేదా కొంతమందిలో వేసవికాలం, శీతాకాలాల్లో కాల మార్పులు జరిగినప్పుడు కూడా పై లేయరు పొర ఊడిపోతూ ఉంటుంది. అయినా మరల అంటే సహజంగా ఇక్కడ కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, కాలిపోయినప్పుడు తెగిపోయినప్పుడు. అది కాదు మనం చెప్పిన సహజంగా న్యాచురల్గా వాళ్ళల్లో వచ్చేటువంటి చర్మంలో వచ్చేటువంటి మార్పుల వలన ఈ లేయర్ పోయినా బాల్యం నుండి ఎలాగైతే లోపల ముద్రలు ఏర్పడ్డాయో అదే లేయర్ మళ్ళీ 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 జీవితాంతం వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు కొన్ని వేల కణాలు మన అరచేతి నుండి అదృశ్యమైపోతాయి, మళ్ళీ కొత్త కణాలు వస్తాయి. ఎన్ని వచ్చినా ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో అదే ప్యాటర్న్లో మళ్ళీ ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఎలాగంటే మన శరీరంలో రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు కొన్ని కోటాను కోట్లు ఉంటాయి. ఒక డ్రాప్ రక్తము తీసి దాన్ని పరిశీలిస్తే కొన్ని మిలియన్ల రక్త కణాలు ఉంటాయి. ఈ రక్త కణాలు 120 రోజులు జీవించి ఉంటాయి. రక్త కణాలు మన హిమోగ్లోబిన్ కలిగి, అంటే ఐరన్ కలిగి ఆక్సిజన్ని క్యారీ చేస్తూ ఉంటాయి, శక్తిని శరీరంలో అన్ని భాగాలకి. అయితే ఇవి ఎముక మధ్యలో ఉత్పన్నమవుతాయి. ఉత్పన్నమయ్యి 120 రోజుల తర్వాత అవి మరణించేస్తాయి. మరణించినవన్నీ కూడా వచ్చి ప్యాంక్రియాస్లోకి వచ్చి అక్కడ బరియల్ గ్రౌండ్ అంటారు దాన్ని, అక్కడికి వచ్చి దాంట్లో పడి ఉండిపోతాయి. మళ్ళీ కొత్త ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. అంటే ఇలాగా ప్రతిరోజు కొత్త కణాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఉత్పన్నమైనటువంటి కణము 120 రోజుల తర్వాత మళ్ళీ అది మరణిస్తూ ఉంటుంది, కొత్త కణాలు వస్తూ ఉంటాయి. ఇలా కోటాను కోట్ల కణాలు వచ్చినా ఏ రకమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఆ కణములో మూల కణములోంచి వచ్చిందో అదే కాన్స్టిట్యూషన్ తోటి అలాగే జీవితం చివరి వరకు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. అలాగే ఈ దీంట్లో వైట్ సెల్స్ ఉంటాయి, తెల్ల రక్త కణాలు. అవి 7 రోజులు జీవిస్తాయి. ఫైటింగ్ సెల్స్ అంటాం, రక్షక భటులు అంటారు దాన్ని. అవి కూడా అంతే. ఇలాగా ఇంకా చాలా కణాలు ఉన్నాయి రక్తంలో. అవన్నీ కూడా అవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి, మళ్ళీ అంతరించిపోతూ ఉంటాయి. సేమ్ కాన్స్టిట్యూషన్లో అవి డెవలప్ అవుతూ ఉంటాయి. అలాగే మన శరీరంలో కండరాలు కానీ ఈ అప్పర్ లేయర్ ఆఫ్ ది మెయిన్గా మనం అరచేతిలో ఉండేటువంటి అప్పర్ లేయర్, శరీరంలో మిగిలిన భాగాల్లో ఉండేటువంటి రక్త కణాలు కానీ చర్మం కణాలు అంతగా పోవు. ఒక అరకాళ్ళలో ఉండేటువంటివి మాత్రమే ప్రతిరోజు నాలుక మీద ఉండేటువంటివి. నాలుక మీద ఉండేటువంటి అప్పర్ లేయర్లో ఉండేటువంటి కణాలు అరచేతిలో ఉండేటువంటివి విస్తృతంగా ప్రతి క్షణము పోతూనే ఉంటాయి. ఇవి ఇంతగా మీకు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఇవి మనం తెచ్చుకున్నటువంటివి కాదు, మనం పెట్టుకున్నటువంటివి కాదు. మన జీవితానికి కర్మకు సంబంధమైనటువంటివి రేఖలు అని మన సనాతన సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది. అంటే మనం తెచ్చుకోకుండా మన కర్మగతమైనటువంటి అంశాలు అవి భవిష్యత్తులో మనకి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అనేటువంటిది ఈ రేఖల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ ఈ చుక్కలు అనారోగ్యం తెలియజేస్తాయి. కొంతమంది చేతుల్లో ఈ హృదయ రేఖ ముక్కల కింద తెగినట్టు ఉంటుంది. ఇలా అది తెగటం అంటే మధ్యలో ఖాళీ కొంత గ్యాప్ ఎంతైనా ఉండొచ్చు. అది మిల్లీమీటర్ ఉండొచ్చు, మిల్లీమీటర్లో హాఫ్ ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ ఉంటుంది. ఇలాగే ఎక్కడైనా తెగువ కనబడితే ఖచ్చితంగా అటువంటి హృదయ రేఖ కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యంలో సమస్యలు ఉత్పన్నమవుతాయి, అనారోగ్యం ఉంటుంది.
వీళ్ళ ఎప్పుడైతే రక్త ప్రసరణ సరిగా ఉండక అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మనస్సు చంచలమయ్యి రకరకాల భావాల్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ దీంట్లో ప్రేమ అభిమానంలో కూడా వ్యక్తం చేయడంలో వాళ్ళు అపోహలకు లోనయ్యి, స్త్రీలైతే వారిని ప్రేమించినటువంటి పురుషుల పైన, పురుషులైతే వారిని ప్రేమించిన స్త్రీల వైపు కూడా వ్యతిరేక భావాలను కలిగి, దానికి కారణం కొంత వాళ్ళ మానసిక స్థితి, కొంత ఆరోగ్య పరిస్థితి. ఇటువంటి హృదయరేఖ కలిగినటువంటి వ్యక్తులు తరచూ ఈ ప్రేమ అభిమానము రిలేషన్స్లో విఫలమవుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఓవర్లాప్ ఉంటుంది. అంటే హృదయరేఖ ఇలా ఉంటుంది, కొంచెం దూరం ఇక్కడ బ్రేక్ అయ్యి తర్వాత దాని పక్క నుంచి మళ్ళీ ఇలా. అంటే ఇక్కడ తెగినట్టు అనిపించినా ఆ ఆగడానికి ముందే మళ్ళీ లోపల ముందుకు నుంచే కూడా ఇంకొక రేఖ దాన్ని సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇది కొంచెం అంత ప్రమాదం కాదు, ఇది ఓవర్లాప్ అంటాం. అంటే తెగటం అనేటువంటిది, రేఖ తెగటం అనేటువంటిది ఒక రకంగా వ్యతిరేకమైనటువంటి భావము. కానీ ఈ తెగువ కనపడకుండా ఓవర్లాప్ అవుతూ అనుసంధానమై కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినప్పుడు మనం ఒక దారం తెగిపోతే మనం ముడేసి మళ్ళీ అతుకుని పెట్టినట్టు ఈ జాయింట్ వలన కొంతవరకు ఒకవేళ ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ప్రేమలో వ్యతిరేక భావాలు వచ్చినా వాటిని వాళ్ళు సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి తత్వం వీరిలో కనిపిస్తుంది. కొంతమంది చేతుల్లో హృదయరేఖ ఇలాగ తెగువగా ఉండి, అంటే ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఒక చతురపు గుర్తుతోటి కనెక్ట్ అయి ఉంటే, అలా కనెక్ట్ అయి ఉంటే, చతురము గుర్తులన్నిటిలోనూ మంచి గుర్తు చతురము. చతురపు గుర్తు వీటిని బ్రేక్ అయిన దాన్ని కలుపుతూ ఉంటే, అంటే డిస్ప్యూట్ వచ్చినా మళ్ళీ ఏదో ఒక సందర్భము, ఏదో ఒక సన్నివేశము, లేదా ఇతరుల యొక్క ప్రభావము వాటి వలన మళ్ళీ కనెక్ట్ అవ్వటం కానీ, అలాగే అనారోగ్య పరిస్థితిని కూడా మనం సూచిస్తాం కనుక హృదయరేఖ బ్రేక్ అయిన చోట ఆ బ్రేక్ని అది కాంపెన్సేట్ చేస్తుంది, మళ్ళీ రికవరీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ తెగిన చోట గ్యాప్ ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య గ్యాప్ తెగువలు ఇందాక ముందు చెప్పాను నేను, గ్యాప్ బాగా ఎక్కువ ఉంటాయి. అది వియోగాన్ని, రిలేషన్లో వియోగాన్ని తెలియజేస్తుంది. అటువంటి సందర్భంలో అది రిలేషన్లో వియోగమా లేదా లవ్, జీవిత భాగస్వామి, ప్రేమ, దాంపత్యం, వీటిల్లో వియోగం అనేటువంటిది ఇతర రేఖలను కూడా మనం వైవాహిక రేఖ, అదృష్ట రేఖలను కూడా మనం పరిశీలించి ఆ వియోగం ఏ కారణం వల్ల వస్తుంది, వాళ్ళ భావాలు ఎలా ఉంటున్నాయి అనేటువంటిది విశ్లేషించడానికి. మొత్తం మీద గ్యాప్ అనేటువంటిది ఎక్కువ దూరం ఉంటే అది గ్యాప్ కింద గ్యాప్, వియోగము, వియోగాన్ని సూచిస్తూ ఉంటుంది. కొంతమంది చేతుల్లో హృదయరేఖ రెండు చేతుల్లో కూడా, అంటే స్త్రీలైనా పురుషులైనా రెండు కుడి ఎడమ చేతుల్లో ఈ హృదయరేఖ శనిస్థానము దిగువన, అంటే శనిస్థానం అంటే మధ్యవేలు దిగువన సరిగ్గా సెంటర్ పాయింట్లో బ్రేక్ అయితే ఇది కొంచెం తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని మనకు సూచన చేస్తుంది. అలాగే వయసు రీత్యా కూడా మనం హృదయరేఖని వయసు లెక్క పెట్టినప్పుడు ఈ చివరి నుంచి చివరికి లెక్క పెడతాము. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి సుమారు 60, 55, 60 దాటుతుందన్నమాట. ఇక్కడ ఇలా వచ్చేసరికి 100 చివరికి వచ్చేసరికి ఇంచేత ఇక్కడ ఆ వయసులోకి వచ్చేసరికి ఈ బ్రేక్ ఉంటే అది ఖచ్చితంగా రక్త ప్రసరణలో లోపాలు ఏర్పడటం వలన అనారోగ్య కారణము, దాని వలన ఈ రిలేషన్స్లో కూడా గ్యాప్ ఏర్పడటము,
ఇటువంటి ఇబ్బందుల్ని ఆ జాతకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. జత ఇటువంటి విషయాలు మనం 2 చేతుల్లోనూ చూడాలి ఇది. కుడి చేతిలోను, ఎడమ చేతిలోను. స్త్రీలైనా, పురుషులైనా. అయితే ఈ 2 చేతుల్ని మనం ఈ లక్షణాలను గమనించినప్పుడు ఖచ్చితంగా అదృష్ట రేఖను, జీవిత రేఖను కూడా పరిశీలించవలసి ఉంటుంది. అప్పుడు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయాన్ని తెలియజేయాలి. కొంతమంది చేతుల్లో ఈ తెగువ రవి స్థానంలో ఉంటే, రవిస్థానము దిగువన, రవిస్థానంలో కాదు, రవిస్థానం దిగువన, రవిస్థానము దిగువన ఉంటే, రవి ఆకర్షణకి, అధికారానికి, ప్రేమకి, అభిమానానికి, ఆధిపత్యానికి, కళలకి కారకుడు కనుక ఆ కింద వచ్చినటువంటి తెగువ ఈ అధికారము, ఆకర్షణ కలిగి ఉన్నటువంటి ప్రేమల్లో విఫలమవుతూ ఉంటారు ప్రతి దాంట్లో కూడా. ఈ విధంగా మనం తద్వారా ఆరోగ్యాన్ని కూడా వీళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనం మిగిలినటువంటి రేఖలను కూడా మనం చూసి ఈ దుఃఖంతో ఇతర వ్యసనాలకు కూడా వాళ్ళు తమ జీవితాన్ని వ్యసనపరులుగా మారేటువంటి అవకాశం కూడా మనం చెప్పగలుగుతాము. ఒక్కోసారి ఈ హృదయరేఖ బుధస్థానం అంటే ఇక్కడే స్టార్టింగ్ బుధస్థానం దగ్గర ఈ బ్రేక్ కనిపిస్తే, ఈ బుధుడు సాధారణంగా ధనానికి, వ్యాపారానికి కారకుడవుతాడు కనుక బుద్ధికి ఇక్కడ ఆశ కలుగుతుందన్నమాట. ఇటువంటి వ్యక్తులకి ఆ బుధస్థానములో బ్రేక్ అయినటువంటి హృదయరేఖ కలిగినటువంటి వ్యక్తులు ఈ ప్రేమ మూలకంగా ధనము, సంపద వైపు తమ యొక్క బుద్ధిని పెట్టుకొని విఫలమవుతారు. దాంట్లో ఎగువ రేఖ ఉంటే ధనము, సంపదని పొందుతారు ప్రేమపూర్వకంగా. ఇక్కడ బ్రేక్ అవటం వలన విఫలమవుతూ ఉంటారు. ప్రయత్నం చేస్తారు, విఫలమవుతూ ఉంటారు. ఈ విధంగా మనం అరచేతిలో హృదయరేఖ పైనటువంటి తెగువల్ని ఒకటి ఆరోగ్యపరంగానూ చెప్పచ్చు, రెండవది ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనురాగము, సంబంధాలు, రిలేషన్స్ ప్రధానంగా మనం హృదయరేఖ పైన చెప్తాం కనుక ఈ రేఖను గమనించినప్పుడు మనం దీని మీద ఉండేటువంటి వ్యతిరేకమైనటువంటి ఈ గుర్తుల్ని, భావాల్ని మనం చూస్తున్నప్పుడు 2 చేతుల్ని పరిశీలించండి, స్త్రీలైనా పురుషులైనా. అలాగే ఈ హృదయరేఖతోటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను మనం తెలియజేస్తున్నప్పుడు ఖచ్చితంగా జీవిత రేఖను, అదృష్ట రేఖను కూడా మనం కంపేర్ చేస్తూ ఆ ఫలితాలు చెప్పినప్పుడు ఖచ్చితత్వాన్ని మనం పొందుతాము. హృదయరేఖ మీద మరికొన్ని విషయాలతోటి మరలా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం. అంతవరకు మీరు ఈ గోపాల సాముద్రిక శాస్త్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ బంధువులందరికీ షేర్ చేయండి. మరిన్ని విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీనిపై మీ కామెంట్స్ బాక్స్లో పొందుపరచండి. అవకాశం ఉన్నప్పుడల్లా ఈ ఛానల్ ద్వారా కానీ అక్కడ వెంటనే కానీ నేను సమాధానాలు ఇస్తాను. మనందరం కలిసి సాముద్రిక శాస్త్రంలో మరి కొన్ని కొత్త విషయాల్ని కనుగొని మళ్ళీ మనం వాటిని రికార్డ్ చేద్దాము. నమస్కారం.